నన్ను కనపడేది మరే ఏడో తారీఖు 6వ నెల ఈరోజు బ్రహ్మాండంగా అరవపల్లి ఉసుక క్వారీ నడుస్తుంది కాజటిగూడెం. మరి ఎమ్మెల్యే గారు ఉసుక పోని అన్నారు. వేలాది లారీలు పోతున్నాయి. మరి ఈ లారీలను ఆపేది ఈ ప్రాంతంలో ఉసుక నడవద్దని ప్రతి మీటింగ్ లో చెప్పినావు, గెలిచినాక చెప్పినావు, గెలవ ముందుకు చెప్పినావు కాబట్టి ఎమ్మెల్యే గారు మరి మేము కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో నువ్వు ఉసుకాప్తం అంటేనే విపరీతంగా 52,000 మెజార్టీతో గెలిపించినావు. మరి ఆడబడినవయ్యా ఇది చూసుకోవాలని మా ప్రాంత ప్రజల విజ్ఞప్తి. ఏటమ్మడి గ్రామాలు ఈ ప్రాంతంలో ఉసుక నడవనియాలో 7వ తారీఖున నడుస్తుంది. వాడికి నడవబట్టి 3 రోజులంట. మేము ఉసుక క్వారీలోనే ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలి. దీని మీద పిలుపునిస్తే మేమందరం కూడా మేము గుర్తుంటామని కోరుకుంటున్నాం. గాజిరెడ్డిగూడెం అరవాపల్లి దగ్గర ఈరోజు 7వ తారీఖు 6వ నెల ఉసుకే ర్యాంపులు స్టార్ట్ అయినాయి. వందలాది లారీలు వచ్చినాయి. వీటిలో ఇవాళ పొద్దు నుంచి నడుస్తున్నాయి. ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోసెడు ఉసుక పోతే దోసెడు నీళ్లు పోతాయని చెప్పారు వారు. మందుల సామేల్ గారు మరి పొద్దు నుంచి నడుస్తుంటే నేను తిరుమగిరి నుంచి వచ్చా, మీరు సొంత ఇంట్లో తిరుమగిరిలోనే ఇంట్లో ఉన్నారు, మరి ఇది కనపడతలేదా? తిరుమగిరి నుంచి లారీలు పోతున్నారు. అమ్ముడు పోనూరు ఇప్పుడు తొలివేలుగు రఘుతో కూడా చెప్పారు బ్యాంక్ పోనిచ్చేదే లేదని, ఎట్టి పరిస్థితుల్లో పోనిచ్చేది లేదన్నారు. దీన్ని బంద్ చేయాలి. మీరు చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు రేపు గ్రామాలలో కూడా మిమ్మల్ని తిరగనియ్యరు. ఇట్లు మీ నారగోని అంజయ్య, లక్ష్మీదే కాల్వ మాజీ సర్పంచ్. ఈ ఏటమ్మటి పరివార ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చైతన్యం కావాలి. గ్రామాన ఎమ్మెల్యే గారు మాటలు నిలబెట్టుకోమని పోస్టర్ ద్వారా వీడియో ద్వారా మనం వారికి చెప్పాలని నా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలకి.